వన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వన్ టీవీ న్యూస్ తరపు నుంచి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము ఈరోజు మనం. అదేంటంటే వార్డ్ విజిట్స్ అనే ప్రోగ్రాంకు సంబంధించిన అంశంలో ఈరోజు మనం 29వ వార్డుకు సంబంధించి కస్తూరి నగర్ వార్డుకు సంబంధించి ఇక్కడ అంటే దాదాపుగా 25 నగర్లు కలుపుకొని ఈ కస్తూరి వార్డు ఏర్పడింది 29వ వార్డుకు సంబంధించి. మరి వాటి పరిస్థితి ఏ విధంగా ఉంది, వాటి అభివృద్ధి ఏ విధంగా జరిగింది, డ్రైన్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ఎలక్ట్రిక్ సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది, కరెంటుకు సంబంధించి, అలాగే తర్వాత రోడ్ల పరిస్థితి మరియు నాడు నేడు కింద పథకం కింద ఉన్నటువంటి కష్టాలేంటి, సో వాటి అభివృద్ధి ఏంటి, సో అభివృద్ధి జరిగిందా లేదా అనేది మనం తెలుసుకోవాల్సిన అంశంగా మనం ఇప్పుడు చూస్తున్నాము. 29వ వార్డుకు సంబంధించి మన కార్పొరేటర్ సంఘాల సుదర్శన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎటువంటి అభివృద్ధి జరిగింది ఈ వార్డుకు సంబంధించి, అసలు అభివృద్ధి జరిగిందా లేదా అనేది కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సో ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, చాలా 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 అద్భుతంగా ఉన్నాం. కానీ సో మీ రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, మీరు అసలు రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఎలా వచ్చింది మీకు, సో దీనికి సంబంధించి మీ రాజకీయాల్లోకి రావాల్సింది అనే తలంపు కలిగింది కదా మీకు, సో దానికి రోల్ మోడల్ ఎవరుగా నిలిచారు మీకు? ఫస్ట్ నాది తెలంగాణ అల్లంపూడి తాలూకా. నేను ఇక్కడ కర్నూలులో అయితే కాదు నాది. నేను అక్కడి నుంచి 1980లో కర్నూలు వచ్చినాను. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నా. అప్పుడు 10th క్లాస్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. తర్వాత కట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత 80లో పాస్ అయినా. నేను అక్కడ వల్ల చదివి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఫస్ట్ వస్తేనే ఆప్టికల్ షాప్లో పనిచేసినాను. నేను 1.5 సంవత్సరం వరకు ఆప్టికల్ షాప్లో పనిచేసి అక్కడ అన్ని మెలకులు నేర్చుకొని 1.5 సంవత్సరం తర్వాత నేను ఇంకొక ఆయన ఇద్దరం పార్ట్నర్స్ పైన ఫ్రెండ్స్ ఆప్టికల్స్ అన్ని ఓపెన్ చేసి అక్కడి వరకు మా జీవితం స్టార్ట్ అయింది. ఇక్కడ మాదైతే రాజకీయ ఇదైతే కాదు, మా కుటుంబం రాజకీయ కుటుంబం అయితే కాదు. ఊర్లో మా నాయన మటుకు ఊక అంతవరకు పెద్ద మనిషిగా ఉన్నాడు, అంతవరకే తప్ప మా రాజకీయ కుటుంబం అయితే కాదు. నేను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఒక కోరిక పుట్టింది అనమాట. ఇక్కడ జనాలను చూసి, ఇక్కడ కౌన్సిలింగ్ మీటింగ్ చూసి నేను కూడా ఒకసారి కార్పొరేటర్ కౌన్సిలర్ కావాలని. అప్పుడు కౌన్సిలర్ అనమాట, ఇప్పుడు కార్పొరేటర్. అప్పుడు మున్సిపాలిటీ ఓన్లీ మున్సిపల్ కౌన్సిలర్ ఉంటుంది. మున్సిపల్ కౌన్సిలర్ కావాలనే నాకు కోరిక ఉండే అనమాట. ఆ కోరిక ఇప్పుడు 2021లో తీరింది. నాకు 80 అనుకుంటే 21లో తీరింది. చాలా ఓర్పు ఎక్కువ సార్ మీకు, చాలా ఓర్పు ఎక్కువ. సో రాజకీయాల్లోకి రావాలన్న తలంపు ఎట్టగలిగింది. సో రాజకీయాల్లో ఎదగాలంటే చాలా ఓర్పు, ఓపిక అనేది చాలా చాలా చూస్తున్నాం మనం. సో అది లేనిది మీరు రాజకీయ ఎదుగుదల అనేది మనం చూడలేము. సో రాజకీయ ఎదుగుదలలో మీకు బాగా తోడ్పడినటువంటి నాయకులు ఎవరున్నారు? ఏ అంశం వల్ల మీరు దీంట్లోకి ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చారు? నేను ఫస్ట్ రాజకీయాల్లో రావాలంటే ఎన్టీఆర్ 1922లో ఆయన టీడీపీ పార్టీ పెట్టినాడు. ఆ పార్టీలో నేను ఆయన అభిమానిగా అంతవరకు. అప్పుడు తర్వాత నాకు రోల్ మోడల్గా అంటే విష్ణువర్ధన్ రెడ్డి, అప్పుడు యంగ్ లీడర్, ఆయన డైనమిక్ లీడర్. ఆయన నుంచి పాటు కొద్ది రోజులు జర్నీ చేసిన నేను. ఆ తర్వాతనే 95లో నేను ఇక్కడ వార్డు మెంబర్గా గ్రామ పంచాయతీగా పోటీ చేసినాను. పోటీ చేసినప్పుడు నేను ఆల్రెడీ ఆ పోటీలో నేను గెలిచినాను. రీకౌంటింగ్లో కూడా నేనే గెలిచినాను. రీపోలింగ్ అనేది మళ్ళీ జరిగింది 95లో వార్డుకి. అప్పుడు కేఈ ప్రభాకర్ అందరూ కలిసి నన్ను ఒక ఓటుతో ఓడగొట్టినారు. ఆ ఓడగొట్టడంలో నాకు అప్పుడే ఓడిపోతేనే నాకు మంచి పేరు వచ్చింది. ఎందుకంటే రీపోలింగ్ నాది ఒక్కటే జరిగింది అప్పుడు గ్రామ పంచాయతీలో. అప్పుడు నాకు మంచి పేరు రావడానికి కూడా ఒక కారణం కేఈ ప్రభాకరే. సో ఇప్పుడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మీరు. ఆ తర్వాత నాకు మళ్ళీ ఆయన మినిస్టర్ అయిన తర్వాత కూడా నాకు మంచి పనులు కూడా చేసి పెట్టినాడు. ఆ తర్వాత నేను కేఈ వాళ్ళ అభిమాని కూడా కొద్ది రోజులు, అంటే ఇప్పుడు కూడా కేఈ ప్రభాకర్ అంటే నాకు అభిమానము. ఆయన ఎప్పుడు పిలిచినా నేను పోతా, గ్యారంటీ అది.
ఎప్పుడు పిలిచినా నన్ను అభిమానంగా ఎం సుదర్శన్ రెడ్డి అనే అభిమానంతో పోతాడు, పిలుస్తాడు. నేను ఆయనతో అభిమానంగానే ఉంటాయి. ఈ రోజు వరకు కూడా మాకు సన్నిహితంగానే ఉంది. సో ఇంకొక పరిస్థితి తీసుకుంటే దాదాపుగా బయట విన్న టాక్ ఏంటంటే మీరు రాంభూపాల్ రెడ్డి గారికి చాలా సన్నిహితంగా చాలా ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగి ఉంటారని చెప్పేసి కూడా అంటుంటారు బయట టాక్ అని. సో వారితో మీ సాన్నిహిత్యం ఏ విధంగా ఉంది? సార్, నాకి రాంభూపాల్ రెడ్డి గారికి ఫస్ట్ పరిచయం ఎట్లా ఏర్పడిందంటే, నేను చేయని కేసులో నేను జైల్లో ఉన్నా. ఓకే. ఆయన ఇక్కడ 2009లో ఇక్కడ పోటీ చేసి ఆయన గెలిచినాడు. గెలిచిన తర్వాత నేను అప్పుడు నేను కూడా మంచి పేరుతో నేను స్టోర్ ఇప్పించుకొని అది చేస్తుంటే నా కోడలి పేరు మీద ఒక స్టోర్ ఉంది. స్టోర్ ఉంటే ఆ స్టోర్ నేను ఎరగల్ కుమార్ అని ఇక్కడ మన లోకల్ లీడర్కి మామూలు ఆయన నడుపుతుండే, ఆయనకి ఇచ్చేసిపోయింది. అప్పుడు ఆయన నాకు ఫోన్ చేశాడు, అన్న మీకు ఈ స్టోర్ ఉందంటే ఉందంటే నువ్వు ఇబ్బందులు ఉండవు, నువ్వే చేసుకోకూడదా, వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు అని చెప్పినాడు. సరేనా, నేను బయటకు వచ్చిన తర్వాత వచ్చి మాట్లాడి మీతో చేస్తాన్నాడు. ఆ రోజు ఆయన నాకు ఒక దారి చూపించినాడు. 2009లో ఇదే అక్టోబర్ 2కి మన రాజశేఖర్ గారి క్షమాభిచ్చ పెట్టడం వలన నేను ఆ కేసు నుంచి బయటకు వచ్చినాను. బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంకా నాకు అప్పుడు రాజకీయం అంటే మళ్ళీ నేను రాజకీయంగా ఉండాలనుకుంటే కాటసాని ఎమ్మడి ఉండాలని ఆ రోజు అభిమానంగా కాటసాని ఎమ్మడి ఈ రోజు వరకు కూడా ఆయనతో పాటు ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు నాకు హెల్ప్ చేసినాడు, ఒక చిన్న విషయంలో మంచి హెల్ప్ చేసినాడు. ఆయన గుణాలు నచ్చి ఆయనతో పాటు నేను జర్నీ చేయాలనుకున్నా. ఆయనకి మేము సపోర్ట్ ఉన్నాము, ఆయన మాకు సపోర్ట్గా అభిమానంగా ఇట్లే ఉన్నాము. సో ఈ 5 ఏళ్ల కాలంలో ఇక 3 నెలల్లో మీ పదవీ కాలం ముగిసిపోతుంది కార్పొరేటర్గా. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? సో మీ మనసులో ఉండే కోరిక ఏంటి? అంటే కార్పొరేటర్గానే మళ్ళీ నెక్స్ట్ పోటీకి మీరు ఆశాభావంగా ఉన్నారా, లేకపోతే ఇంకా వేరే ప్రత్యేకమైనటువంటి క్యాడర్ పెంచుకోవాలనే చూస్తున్నారా ఈ రాజకీయంలో? మేము మళ్ళా కార్పొరేటర్గా నిలబడాలన్న కోరిక అయితే ఉన్నా కానీ మా నాయకుడు ఉన్నాడు కదా, ఆయన ఎవరికి టికెట్ ఇచ్చినా మనం చేయాల్సిందే. ఒకవేళ ఆయన లేదు నువ్వే చెయ్యి అంటే మటుకు మళ్ళీ చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. అంటే నా కోరిక అయితే కాదు, ఆ అభిమానము మనకు ఓసీ రిజర్వేషన్ అవన్నీ కలిసి రావాలా. కలిసి వస్తే మా లీడర్ చెప్తే మళ్ళీ ఖచ్చితంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. సంగాల సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు రాజకీయంగా ఏ విధంగా వచ్చారు, రాజకీయంగా ఎలా ఎదిగారు, కార్పొరేటర్ పదవి ఏ విధంగా చేపట్టారు, ఎలా వచ్చింది అనేది వారి మాటల్లో మనం అడిగి తెలుసుకున్నాము. ఇప్పుడు ఇంకా ప్రధానమైనటువంటి మెయిన్ అంశానికి మనం వద్దాం. అసలు ఈ వార్డుకు సంబంధించి అభివృద్ధి ఏ విధంగా జరిగింది, 29వ వార్డుకు సంబంధించి అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుదర్శన్ రెడ్డి సార్, ఇప్పుడు ఈ 29వ వార్డుకు సంబంధించి నాడు నేడు పథకం కింద కూడా అంటే ఈ పాఠశాలల అభివృద్ధి కానివ్వండి, మిగతా అభివృద్ధి ఏ విధంగా జరిగింది, గతంలో అభివృద్ధి ఏ విధంగా ఉండింది, అంటే మీరు కార్పొరేటర్ పదవి తీసుకోక ముందు ఇక్కడ ఉన్న వార్డు పరిస్థితి ఏ విధంగా ఉంది, దాని తర్వాత ఇప్పుడు మీరు కార్పొరేటర్ పదవి అధిష్ఠించిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంది, డెవలప్మెంట్ జరిగిందా జరగలేదా? కార్పొరేటర్ మేము అయ్యేటప్పటికి అంతకుముందు ఒక 10 సంవత్సరాలు ఎవరు దీనికి ప్రాతినిధ్యం వహించలే. 2005లో ఒకసారి ఎలక్షన్లు ఉన్నాయి. 2027 వరకు ఎక్కడ ఎలక్షన్లు లేవు, ప్రజాప్రతినిధులు ఎవరు లేరు. అప్పుడు ఇక్కడ వార్డులన్నీ అస్తమయంగా ఉన్నాయి. ఆ తర్వాత 2021లో ఎలక్షన్ అయిన తర్వాత మేము కార్పొరేటర్ అయినప్పుడు వాటర్ పరిస్థితి బాగాలేదు, డ్రైన్ల పరిస్థితి బాగాలేదు. విజయనగర్లో అయితే డ్రైన్ అనేది లేనే లేదు 40 ఇయర్స్ నుంచి. ఆ కాలనీ ఏర్పడి 40 ఇయర్స్ నుంచి కూడా డ్రైన్ లేదు. ఫస్ట్ మేము కార్పొరేటర్ గెలిస్తే నేను ఖచ్చితంగా 6 నెలల లోపల నేను ఆ కాలువలు చేపిస్తాను. అక్కడ 6 నెలల లోపల ఖచ్చితంగా భూమి పూజ చేయించి కాలువలు చేపిస్తున్నాం. అది మా కాటసాని రాంభూపాల్ రెడ్డి సహకారంతోనే. ఈ ఇచ్చిన మాటల మటుకు 99% మేము చేయగలిగినాం. వార్డులో తిరిగి మేమేమేమి డెవలప్మెంట్ చేయాలనుకున్నామో అవన్నీ ఖచ్చితంగా చేసినాము. వాటర్ ప్రాబ్లం అయితే దండిగుండా. వాటర్ ట్యాంకులు దగ్గర 6 వాటర్ ట్యాంకులు ఇక్కడ సరే మా వార్డులో నేను వాటర్ ట్యాంకులు సింటెక్ ట్యాంకులు కూడా పెట్టించినాను ప్రజలకి ఇబ్బంది లేకుండా దానికి. ఆ తర్వాత మా ట్యాంక్కి రావాలంటే నీళ్ళు ఎప్పుడు రాకుంటుండే, పావు ట్యాంక్ వస్తుండే. ఇప్పుడు ఈరోజు మేము అన్నీ రెక్టిఫై చేసుకుంటా ఇప్పుడు ఫుల్ ట్యాంక్కి
డే బై డే ఇప్పుడు ఈ మన కల్లూరు కాలనీ కంటే డే బై డేనే, సో డే బై డే కూడా మనం మంచిగా నీళ్ళు వదిలిపెట్టేటట్లు చేస్తున్నాం. ఒక్కొక్క అంశం మనం తీసుకుందాం. ఇప్పుడు మాట్లాడేటప్పుడు మనం ఒక అంశం ఇప్పుడు నాడు నేడు కింద పాఠశాలల అభివృద్ధి, మీ వార్డుకు సంబంధించి ఎన్ని గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయి, అంటే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, వాటి అభివృద్ధి ఏ విధంగా ఉంది? నా వార్డులో ఒక జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ ఒకటి ఉంది, 2 ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయి నా వార్డులో. 2 ప్రైమరీ స్కూళ్ళు బాగానే నడుస్తున్నాయి. ఈ జెడ్పిహెచ్ఎస్ స్కూల్కి మటుకు కాంపౌండ్ వాల్ లేదు. అప్పుడు కాంపౌండ్ వల్ల ఎక్కడ పబ్లిసిటీ అంతా పిల్లలంతా ఇది చేస్తుంటే ఇది కాంపౌండ్ 4 నెలల కాంపౌండ్ వాల్ వచ్చింది. సైన్స్ టెక్నాలజీ పెరిగింది, ల్యాబ్ పెరిగింది మా దాంట్లో. ఇంకొకటి ఏమంటే అడిషనల్ రూమ్స్ వచ్చినాయి. అడిషనల్ రూమ్స్ మేము ఇక్కడ కట్టాలన్నా అక్కడ కట్టాలన్నా అనుకుంటా, దాన్ని లేట్ చేయడం వల్ల ఇప్పుడు బేస్మెంట్ వరకు అయిపోయి అది ఆగిపోయింది. అంతవరకు నాడు నెలల మటుకు ఇంగ్లీష్ మీడియం కానీ పిల్లలు కానీ బాగా చదవాలంటే శ్రీనగర్ టాప్ 1లో వచ్చింది. ఆ పరిస్థితి బాగుంది. అంటే ఎన్ని నిధులు వచ్చాయి? ఇప్పుడు మీరు దాదాపుగా 5 ఏళ్ల పదవీ కాలంలో మీరు ఉన్నారు, ముగుస్తోంది ఇది. సో ఈ సమయంలో ఎన్ని నిధులు మీరు తీసుకొచ్చారు ఈ వార్డుకు సంబంధించి? ఈ నాడు నేడు కింద కానివ్వండి, ఈ పాఠశాల డెవలప్మెంట్ కోసము ఎన్ని నిధులు వచ్చాయి? పాఠశాల డెవలప్మెంట్ కొరకు 2 కోట్లు వచ్చింటాయి. ఓకే, అది మీద కట్టగా కొద్దిగా మళ్ళీ రిటర్న్ అది కొద్దిగా ఇది అయిపోయినాయి, రిటర్న్ వెళ్ళిపోయింది కొద్దిగా. సో ఈ డ్రైన్స్కు సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే మీరు గతంలో లేనప్పుడు ఇప్పుడు పదవిలోకి వచ్చిన తర్వాత కూడా సో డ్రైన్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది? నేను రాకముందు మటుకు చాలా అధ్వానంగా ఉండే. నేను వచ్చిన తర్వాత డ్రైన్స్ చాలా మటుకు వేసినా. నేను వెంకటేశ్వర నగర్ వేసినాను, కస్తూరి నగర్ వేసినాను, మామూలు అరుణానగర్ వేసినాను, విజయనగర్ వేసినాను, మామూలు సవారి తోట, రోడ్స్ డ్రైన్స్ చాలా మటుకు మా భార్గవ తేజ కమిషనర్ ఉన్నప్పుడు మంచి నిధులు ఇచ్చినాడు. నేను మంచిగా డెవలప్ చేసినాను. కావాలంటే కూడా మీకు చూడొచ్చు కూడా. నేను చేసిన విధులన్నీ మీరు రోడ్స్ డ్రైన్లన్నీ మీరు చూడొచ్చు కూడా. దాదాపుగా మీరున్న పదవీ కాలంలో ఇప్పుడు డ్రైన్స్కు సంబంధించి రోడ్స్కు సంబంధించి సో పెట్టినటువంటి నిధుల ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి డీటెయిల్స్ ఏమన్నా ఒకసారి మాకు అదే డీటెయిల్స్ ఇవ్వగలుగుతా. 13 కోట్లకు పైన వర్క్ చేసిన. ఓకే, సో 13 కోట్లకు సంబంధించి డ్రైన్ వర్క్ అండ్ రోడ్ల రోడ్లు అన్నీ కంపల్సరీ. సో ఇంకోటి ఏంటంటే పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన ఒక సమస్య మనం ఈవెన్ చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్నాము. పారిశుద్ధ్య కార్మికులు ఎట్లా అంటే కొన్నిసార్లు కాలువలు క్లీన్ చేస్తారు, కొన్ని చోట్ల క్లీన్ చేయకుండానే వెళ్ళిపోతారు. దానివల్ల దుర్గంధము, తర్వాత మిగతా కాలనీ వాసులకు అందరికీ ఇవి రోగాల బారిన పడే అవకాశం కూడా ఉంది. మరి అది పర్టికులర్గా ఇది జరుగుతుందంటారా? కంటిన్యూస్గా పారిశుద్ధ్య కార్మికులు వస్తున్నారంటారా? నా వార్డు వరకు మటుకు పారిశుద్ధ్య కార్మికులతో నేను దగ్గరుండి పని చేయించుకున్నా. కొన్ని దానిలో నేను అట్లా చేయించుకున్నందుకే నాకు 29వ స్వచ్ఛ అవార్డు. స్వచ్ఛ అవార్డు. ఓకే, ఈ పారిశుద్ధ్య కార్మికులు చేయబట్టే నాకు ఈ స్వచ్ఛ అవార్డు వచ్చింది. వాళ్ళు చేయకుంటే ఈ అవార్డు రాదు కదా. వాళ్ళు చేయబట్టే ఈ అవార్డు ఇచ్చినట్టు. సో మరి ఈ అంగన్వాడీకి సంబంధించి అంగన్వాడీ కేంద్రాలు మీ వార్డుకు సంబంధించి ఎక్కడ కనపడిన దాఖలాలు అయితే కనపడతలేవు ఇవి. సో ఆల్మోస్ట్ చాలామంది కూడా చెప్పారు. మరి అంగన్వాడీ సెంటర్స్కి సంబంధించి ఏమన్నా వచ్చాయా, లేకపోతే వాడి అభివృద్ధి ఏమన్నా చేశారా, లేకపోతే అసలు అది రావడానికి ఆస్కారంలో ఏమైనా అడ్డంకులు ఎదుర్కొన్నారా? సార్ మనం అయితే మా వార్డులో అయితే అంగన్వాడీ సెంటర్స్ అయితే ఒక్కటి కూడా లేదు. నేను ఫస్ట్ అంగన్వాడీ సెంటర్ కావాలని మా పార్వతీనగర్ ఇక్కడే దగ్గరలో ఉంది. పార్వతీనగర్ వాళ్ళు నాకు అడిగినారు. నేను మా కౌన్సిల్ మీటింగ్లో అడిగితే అది మన పరిధి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయాల్సిందన్నప్పుడు నేను అప్పుడు కలెక్టర్ని కూడా కలిసినాను. కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాను. మా వార్డులో ఒక అంగన్వాడీ సెంటర్ కూడా లేదు, కొద్దిగా అంగన్వాడీ సెంటర్ చేయండి అని కలెక్టర్ గారికి ఇచ్చినాను. దానిపైన మటుకు మనకి ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఒక సెంటర్ కూడా ఎక్కడ రిలీజ్ కాలేదు సార్. అది సెంట్రల్ ఇవ్వాలి, సెంట్రల్ నుంచి ఇవ్వాలంట. దాని నుంచి మనం అదొకటి
నా కార్పొరేటర్ పదవిలో అదొకటి నాకు కొలితి ఉంది, చేయలేకపోయినాను. సో పబ్లిక్ హెల్త్ సెంటర్స్ కూడా మీ వార్డుకు సంబంధించి కాలనీలో కొన్ని వస్తుంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్క వార్డుకి కొన్ని పబ్లిక్ హెల్త్ సెంటర్స్ అనేది కేటాయిస్తూ ఉంటారు, వస్తుంటాయి. సో మరి వాటి మీద ఏం మాట్లాడతారు సార్? పబ్లిక్ హెల్త్ సెంటర్ అంటే మాది సెరీన్ నగరు, నా కస్తూరి నగర్ 29వ వార్డు, 31 వార్డు, 3 వార్డులు కలిపి దగ్గర ఉన్నందుకు 30 వార్డుల పబ్లిక్ హెల్త్ సెంటర్ వచ్చింది. అక్కడ స్టార్ట్ అయింది. అది కూడా అందరికీ ఈ వార్డులకి 3 వార్డులకి కమ్యూనిటీ బాగా దగ్గర ఉంది. మనం ఎంతవరకు ఉన్నా ఇంతకుముందు జనరల్ హాస్పిటల్ పోవాల్సి వచ్చిందా, ఇప్పుడు లేకుండా ఇక్కడే మా సచివాలయ వీళ్ళు ఉంటారు కదా, మా హెల్త్ సెక్రటరీస్ వాళ్ళందరూ కలిసి అక్కడే తీసుకుపోయి అందరికీ మంచిగా చూపిస్తున్నారు. వైద్య సౌకర్యాలు బాగుండే. ఇది మటుకు వైద్య సౌకర్యం అర్బన్ హెల్త్ సెంటర్ రావడానికి జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టకుంటే మేము చాలా కష్టపడేది. అర్బన్ హెల్త్ ఉన్నందుకే ఈ రోజుల్లో ఈ కరోనా పీరియడ్లో కూడా మంచి ఇది జరిగింది, బాగుంది. తర్వాత ఇప్పుడు వాటర్ సమస్య ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడు మీకు ఈ వార్డుకు సంబంధించి వాటర్ పరిస్థితి అంటే నీటి సమస్య ఎక్కువగా ఉందంటారా, లేకపోతే ఒకవేళ నీటి సమస్య ఉంటే ఏ విధంగా మీరు ఎదుర్కొన్నారు? సో ఇప్పుడు వరకు నీటి సమస్య లేకుండా చాలా సాఫీగా జరిగిందా మీ వార్డులో? ఫస్ట్ మేము వచ్చినప్పుడు వాటర్ సమస్య దండి ఉంది సార్. ఎక్కడన్నా వాటర్ పైప్ లైన్ కూడా సరిగా లేవు. మేము వాటర్ పైప్ లైన్లు కూడా చాలా మటుకు వేసినాను. ఈ ట్యాంక్కి కూడా వాటర్ సరిగా పడేది కాదు. ఇక్కడ అబ్బాస్ నగర్ ట్యాంక్ ఉంది, సెరీన్ నగర్ ట్యాంక్ ఉంది. వాళ్ళు అట్లా తిప్పుకోవడంలో వాళ్ళతో పాటు అక్కడ నీళ్ళు బాగా వస్తున్నాయి. ఇక్కడ నీళ్ళు ఈ ట్యాంక్కి రావాలంటే పావు ట్యాంక్ తప్ప వేరే ట్యాంక్ రాకుండా మేము నీళ్ళు ఇడ్చాలంటే చాలా ఎదుర్కొంటుండేవి. నేను వచ్చిన తర్వాత అవి కంట్రోల్ చేసుకుంటా కాబట్టి ఇప్పుడు గేజ్ పెట్టినారు మా వాళ్ళు. 70, 80, 90 ఆ గేజ్లో వస్తేనే మాకు ట్యాంక్లో బాగా పడతాయి. ఇప్పుడు 100 వరకు మీటర్లు పెట్టినారు. 100 వరకు ఇప్పుడు ట్యాంక్ నీళ్ళు తీసుకొచ్చి అందరికీ బాగా చేస్తున్నాము, ఇబ్బంది ఏం లేదు. మీరు పదవీ కాలం అంటే మీ కార్పొరేటర్ పదవీ కాలం నుంచి అంటే చేపట్టినప్పటి నుంచి సో ఈ వాటర్ సమస్య ఫస్ట్లో ఉండిందా? దాని తర్వాత అంటే ఎన్ని ట్యాంక్స్ మీరు పునరుద్ధరించారు? తర్వాత ఇక్కడ ఏమన్నా ఇంతకుముందు నుంచే ట్యాంక్స్ ఏమైనా ఉన్నాయా? ఇంతకుముందు సింటెక్స్ ట్యాంక్స్ అయితే లేవు. నేను సింటెక్స్ ట్యాంక్లు దగ్గర నా వార్డులా ఇక్కడ ఈ ఈతల నాది పందిపాడు కూడా ఉంది. ఆ పక్క 3 ట్యాంకులు పెట్టినాను, ఈ పక్క 6 ట్యాంకులు, 9, 10 ట్యాంకులు నేను పెట్టినాను కమిషనర్ సహకారాలతో. అటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ ట్యాంకింగ్ నీళ్ళు రాకుండా కానీ ఆ ట్యాంకుల్లో పట్టుకొని పోతున్నారు. అది ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసినాము. ఓకే. తర్వాత అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు మీకు ఏ నిధులైనా చాలా సక్రమంగా సమకూరేవే అని చెప్పేసి మాట్లాడుతుంటాం కదా. సో అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గతంలో మీకు డెవలప్మెంట్ ఎక్కువ జరిగిందంటారా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఈ ప్రభుత్వంలో మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందాయి? మీ వాడికి సంబంధించి డెవలప్మెంట్ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిందంటారా, లేకపోతే టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు జరిగిందంటారా, ఎప్పుడు జరిగిందంటారు? వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మేము ఎక్కువ చేసినాము. ఈ టీడీపీ ప్రభుత్వంలో ఉండగా ఒక్కసారి ఏదో మేము చేసిన దాన్ని క్యాన్సిల్ చేసినారు. మళ్ళీ అదే వర్క్ మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ డెవలప్ చేస్తున్నాం. మనం ఇప్పుడు డ్రైనేజీ 1,20,00,000తో మేము అప్పుడు శాంక్షన్ చేసింటిమి. అది ఏదో మొదలు పెట్టాలని ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు అది క్యాన్సిల్ చేయండి అంటే క్యాన్సిల్ చేసి మళ్ళీ నేను కౌన్సిల్లో కొట్లాడి మళ్ళీ 1,50,00,000తో ఆ డ్రైన్ స్టార్ట్ చేసినాము. ఇప్పుడు మళ్ళీ అది టెండర్ అయిపోయింది, స్టార్ట్ అయింది, వర్క్ కూడా బాగా జరుగుతుంది. అది ఇబ్బంది ఏం లేదు. ఇంకొక ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా నిధులతోనే 60 లక్షలతో మళ్ళీ అరుణానగర్, సప్తగిరి కాలనీ ఆ డ్రైన్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం కూడా. అంటే దాదాపుగా ఈ 3 నెలల పదవీ కాలం ముగిసే లోపల మీరు ఆ వర్క్ పూర్తి చేస్తామంటారా? కంపల్సరీ అయిపోతుందంటారా? మరి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మీకు నిధులు ఒకవేళ వచ్చినా కూడా ఏదైనా ఆటంకం జరిగే అవకాశం ఉందంటారా? అటువంటి ఫేస్ ఏమైనా చేస్తారు ప్రాబ్లమ్స్? ఇప్పుడున్న ఎమ్మెల్యే గౌరీ చరిత గారు 50 కోట్ల నిధులు తెచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆయన దయ తెలిసి ఏమన్నా మనం కూడా మా వార్డుకు కూడా ఇస్తే మేము డెవలప్ చేయడానికి బాగా సంతోషిస్తాం. అదే ఆ నిధులు ఎక్కడ ఉండవో మటుకు ఇంతవరకు అయితే కనపడలే మాకి. మా సాధారణ నిధులతోనే మా మున్సిపాలిటీ నిధులతోనే ఇప్పుడు వరకు కూడా ఆ నిధులతోనే చేస్తున్నాం. ఇప్పుడు ఆయన ఏమైనా తెచ్చిన 50 కోట్లు మన సీఎం గారు రిలీజ్ చేసినారంటున్నారు.
దానిలో డ్రైన్లు పెడితే మేము ఇంకా సంతోషపడతాం. టీడీపీ గవర్నమెంటే కదా ఉండేది. 2024 నుంచి వచ్చినటువంటి టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంలో. సో మరి అంకెల వరకే చూపిస్తున్నారు అమౌంట్ని, అంకెల వరకే చూస్తున్నాము. మరి ఎక్కడ అభివృద్ధి జరిగినట్టు వాళ్ళ దాఖలాలు అయితే కనిపించడం లేదు. నా వాళ్ళు అయితే ఎక్కడ లేదు సార్, లేదు. నా వాళ్ళు అయితే ఎక్కడ లేదు. 50 కోట్లు అన్న నిధులు అంటున్నా, ఆమె ఏమైనా పెడితే ఆమె సంతోషంగా మనం కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీ వార్డుకు నా ఓన్లీ 16 వార్డులకి, అర్బన్ 16 వార్డులకి, పాండ్య నియోజకవర్గం 16 వార్డులకి 50 కోట్లు తెచ్చినారని మేడం గారు చెప్తున్నారు. అది పేపర్లో కూడా చదివినాము. 50 కోట్ల నిధులు మటుకు ఎక్కడ ఆ డెవలప్మెంట్ కానీ ఆ నిధులు కానీ ఎక్కడున్నా నాకైతే కనపడలేదు. అది కానీ వచ్చి ఆ మేడం గారు మనకి చేస్తే, మా భూమి పూజలు అవి చేస్తే మేము కూడా సంతోషిస్తాం. మరి మీరు ఎప్పుడు ఈ 50 కోట్ల రూపాయలు వచ్చినట్టు వాళ్ళు చూపిస్తున్నారు, చెప్తున్నారు కదా, ఈ విషయం పైన ఎప్పుడు మీరు వారిని కలిసిన ప్రయత్నం ఏమైనా చేశారా? దీని గురించి వివరాలు ఏమడిగారు? కలసలేదు. మరి అడిగే ప్రయత్నం అంటే వాళ్ళ ఇన్ఛార్జీలు వాళ్ళు ఇల్లు పోయి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి చెప్తా ఉంటారు కదా, వాళ్ళు చూస్తారని మేము పోయినా అడగాడితే మాకు ఇయ్యకుండా మాకు ఇన్సల్ట్ అవుతాయని మేము పోలేదు సార్. ఓకే. సో అంటే ఈ టీడీపీ గవర్నమెంట్ తరపు నుంచి మీరు అడగడం మానేశారండి. మాకెటు ఆటంకమే జరుగుతుందని చెప్పేసి అడగడమే మానేస్తారా మీరు? అంటే ఏది అభివృద్ధి జరిగినా కూడా, అంటే మీ 29వ వార్డుకు అభివృద్ధి జరిగింది అంటే అది వైసీపీ హయాంలో జరిగింది మాత్రమే అంటారా? మా వైసీపీ హయాంలో తప్ప మేము తెచ్చిన నిధులు తప్ప వేరే నిధులు అయితే లేదు. సో మీ వైసీపీ హయాంలో ఈ 29వ వార్డుకు సంబంధించి ఎన్ని కోట్ల నిధులు మీరు సమకూర్చి పెట్టారు, ఏ విధంగా చేశారు? ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో నిధులు వచ్చాయా రాలేదా అనేది, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తేడా ఏంటుందో చెప్పండి. ఎన్ని కోట్లు నిధులు వచ్చాయి? నేను 13 కోట్ల వరకు చేపించినాను. ఓకే. నా సాధారణ నిధులు గడప గడప అయితేమి, మామూలు సాధారణ నిధుల కింద అయితేనేమి అన్నీ 13 కోట్లు. పల్లిపాడు కొద్దిగా ఉంది నాకు, ఇక్కడ మొత్తం 13 కోట్ల వర్కులు జరిగినాయి. కావాలంటే ప్రతి ఒక్కటి మీకు చూపెట్టమంటే చూపిస్తాను. డెఫినెట్గా సార్. ఇప్పుడు మన ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఏ డెవలప్మెంట్ జరిగింది, సో డ్రైన్స్కి సంబంధించి, రోడ్స్కి సంబంధించి వాటి పరిస్థితి ఏ విధంగా ఉంది, తర్వాత కరెంటు పోల్స్కి సంబంధించి కరెంటు సవ్యంగా వస్తుందా లేదా, సో 24 గంటలు సరఫరా ఉందా లేదా, వాటర్ సమస్య, ఇవన్నీ మొత్తం డీటెయిల్ క్షుణ్ణంగా మన ఇంటర్వ్యూ అయిన తర్వాత మనం చేసే నెక్స్ట్ స్టెప్ అదే. సో డెఫినెట్గా ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగింది, ఏ టైంలో అభివృద్ధి జరిగింది, సో నాడు నేడు కింద జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, ఇవన్నీ చూద్దాం సార్. మా కరెంటు కూడా ఇక్కడ లో వోల్టేజ్ చాలా ఉండే, 3 ట్రాన్స్ఫార్మర్లు వేయించినాం ఇప్పుడు వరకు. శాంక్షన్ చేపించి 3 ట్రాన్స్ఫార్మర్లు, ఒకటి ఈయన్నే కస్తూరి, ఈయన్నే పార్వతీనగర్ ఒకటి శారదానగర్ దగ్గర ఒకటి, ఇప్పుడు సప్తగిరి కాలనీలో ఒకటి స్టార్ట్ అవుతుంది, ఇంకొకటి కింద కూడా ఒక ట్రాన్స్ఫారము, వాసునగర్లో ఒక ట్రాన్స్ఫారము, ఇవన్నీ చేసినాం. మా ట్రాన్స్ఫార్మర్లు కూడా కొత్త ట్రాన్స్ఫార్మర్లు వేయించినాం. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ 3 నెలల పదవీ కాలం ముగిసిపోతున్న సమయంలో ఈ కస్తూరి వార్డుకు సంబంధించి, అంటే దాదాపు 24 వార్డుల కలయిక వలన ఈ కస్తూరి వార్డు ఉంది. సో వీరందరికీ ఫుల్ఫిల్గా ఎటువంటి సమస్యలు లేవంటారా, లేదంటే ఎటువంటి కొత్త సమస్యలు ఏవైనా కాలనీ వాసుల దగ్గర నుంచి మీకు ఏమైనా అర్జీలు వచ్చాయా? సార్ కాలనీ వాసుల నుంచి దండిగా వచ్చినాయి సార్ అర్జీలు. ఇప్పుడు రుక్మినగర్ దగ్గర ఒకటి మేము మసీద్ ఉంది, మసీద్ దగ్గర ఒక రోడ్ వేయడానికి పోతే అది కోర్టుకు పోయి సగం వేసి అది నిలబడిపోయింది. వాళ్ళ సమస్యలు అయితే ఇప్పటికైతే తగ్గవు సార్. ఇంకా ఒక 50 కోట్లు ఇచ్చినా కూడా తరగవు. ఎందుకంటే మాది డెవలప్మెంట్ ఏరియా, డెవలప్మెంట్కి మనం ఇప్పుడైతే ఫుల్ఫిల్ అయితే ఏం చేయలేము. ఇంకా చేసేది అయితే దండి ఉంది, చేయాలా కూడా. నెక్స్ట్ ఎవరు వచ్చినా, కార్పొరేటర్ ఎవరు వచ్చినా వాళ్ళు చేయాల్సిందే. ఒకవేళ మేము మళ్ళీ నిలబడి మనం గెలిచినా మనం చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. సో వాట్ అబౌట్ 2029 ఎలక్షన్స్కు సంబంధించి వైసీపీ ఏ విధంగా ఉండబోతుంది, మరి వాళ్ళు ఏ వ్యూహ రచనతో ప్రజల ముందుకు రాబోతున్నారు వైసీపీ పార్టీ? సార్ ఖచ్చితంగా 2029లో మా పార్టీ విజయం సాధిస్తుంది. మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. వాట్ అబౌట్ టీడీపీ? ఇప్పుడు ప్రతి ఒక్కరూ టీడీపీ మేము ముందున్నాము, మేము ఖచ్చితంగా 2029 ఎలక్షన్స్లో కూడా మా పార్టీనే కూటమి ప్రభుత్వం మళ్ళీ గెలుస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీని మీద మీ స్పందన ఏ విధంగా ఉంది? సార్ ఇప్పుడు ఒకటే మనం మాట్లాడదాము. సూపర్ 6 అంటున్నారు. సూపర్ 6లో ఎన్ని ఇచ్చినారు సార్ వాళ్ళు? ఎన్ని ఇచ్చారు మీరే చెప్పండి. ఒకటి ఫ్రీ బస్సు ఒకటి ఇచ్చినారు, పెన్షన్ 4,000 అన్నారు, 4,000 పెంచినారు. ఎన్ని లక్షలు తీసేసినారు అది ఒకటి పెట్టుకోవాలి. ఎన్ని లక్షలు తీసేసినారు. మా ఏరియాలో కొందరు
ఈ అంగడి ఇది సార్ మామూలుగా వికలాంగుల పెన్షన్లు ఎన్ని తీసేసినారు, వృద్ధాప్య పెన్షన్లు కొన్ని అవి ఉండయి ఇవి ఉండయి అని ఎందుకు తీసేసినారు, అవి చూడండి. ఇంకా తర్వాత నిరుద్యోగ భృతి అని 3,000 ఇస్తామన్నారు. ఎవరికన్నా ఒకరికన్నా ఇచ్చినారా? అదే ఇవ్వలేదు. మళ్ళీ సూపర్ సక్సెస్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టినారు సార్ వాళ్ళు అనంతపురం. సూపర్ సిక్స్ సక్సెస్ ఎక్కడైంది? నువ్వు అన్నీ ఇస్తే సక్సెస్ అని మీటింగ్ పెట్టుకొని నువ్వు చేయొచ్చు. సూపర్ 6 లేదు. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. ఒక్క పెన్షన్ మేము 2024 తర్వాత ఒక పెన్షన్ ఇచ్చినట్లు ఏమన్నా ఉందా? నువ్వు కొత్త పెన్షన్ మేము 6 మంత్స్కి ఒకసారి మా గవర్నమెంట్ ఉన్నప్పుడు 6 మంత్స్కి ఒకసారి పెన్షన్ ఖచ్చితంగా ఇస్తుంటుంది. 6 మంత్స్ వరకు అన్ని అప్లికేషన్లు తీసుకొని 6 మంత్స్కి ఇచ్చి మేము కొత్త పెన్షన్లు ఇవ్వడానికి మటుకు ప్రోగ్రాం పెడుతుంటివి. ఇప్పుడు నువ్వు కొత్త పెట్టా ప్రతి నెల ప్రోగ్రాం పోతున్నావు, ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి వస్తున్నావు. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడున్న హెల్త్ మెడికల్ కాలేజ్ తయారైతాయి సార్. మెడికల్ కాలేజీ ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది అది. మెడికల్ కాలేజ్ నువ్వు 100 కోట్లు ఒక నెలకి 100 కోట్లు నువ్వు ఖర్చు పెడితే అదే 100 కోట్లు నువ్వు మెడికల్ కాలేజీ పెట్టు. మెడికల్ కాలేజ్ డెవలప్ అయితే కదా. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా చేసింది, ఇప్పుడు మెడికల్ కాలేజీ గురించి చెప్తున్నాం. సో అలాగే ఇప్పుడు ఇతను ఖర్చు చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి వెళ్తే 100 కోట్లు ఖర్చు అయిపోతున్నాయి. సో అదేవిధంగా మనం వైసీపీ గవర్నమెంట్లో కూడా తీసుకుంటే కూడా అక్కడ కూడా వేస్టేజ్ అనేది కొంచెం జరిగిన మాట వాస్తవమే. సో ఇప్పుడు రిషి ప్యాలెస్ వైజాగ్లో రిషి ప్యాలెస్ కట్టారు. సో దానివల్ల వాట్ ఈస్ ద యూజ్ అండ్ ప్రజానికానికి సో ఎటువంటి అక్కడ మెడికల్ కాలేజెస్ వచ్చే ప్రయత్నం చేస్తుంటే బాగుండేదేమో అని ఒపీనియన్. సార్ ఇప్పుడు అది విశాఖపట్నం పెద్ద సిటీ మనకి, మన త్రోట్ ఆంధ్రప్రదేశ్కే క్యాపిటల్ కావాల్సింది అది. యాక్చువల్గా అయితే విజయవాడ కన్నా విశాఖపట్నంలో ఎక్కువ ఇది ఉంది, సిటీ అంటారు దాన్ని, గ్రేటర్ కార్పొరేషన్. విజయవాడ గ్రేటరా? విజయవాడ కూడా గ్రేటరా? విజయవాడ కార్పొరేషన్ గ్రేటరా? అది కూడా గ్రేటర్ అంటే సముద్ర తీరం ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడ, అంగం ఉన్నాయి. ఋషికొండ ప్యాలెస్ 240 కోట్లతో ఆయన కట్టినాడు. కట్టి ఈరోజు భవనాలు అవైతే గవర్నమెంట్వే కదా. ఇప్పుడు నువ్వు యోగా డే పెడితే ఒకరోజు ఒక కళ్ళు పూసుకుంటే లేకపోతే 330 కోట్ల ఉస్కాకే కదా. అటు వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పొచ్చు, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో జరిగిందని చెప్పొచ్చు. కానీ ఒక న్యూట్రల్గా క్వశ్చన్ మనం తీసుకుంటే, సో వైసీపీ ప్రభుత్వం తీసుకున్నా టీడీపీ ప్రభుత్వం తీసుకున్నా పడే భారం అంతా సామాన్య ప్రజలపైనే భారం పడుతుంది. సో వీటిపైన స్టెప్ తీసుకోగల సత్తా ఉన్నటువంటి పార్టీ ముందు రాబోతుందని మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ముందు ఏదైనా రాబోతుందా? ముందు ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కొత్తగా 5 సంవత్సరాలుగా చేసినా కూడా విజన్తో చేసినాడు. స్కూల్ డెవలప్మెంట్ ఎంత ఉంది, ఇంగ్లీష్ మీడియం వచ్చి పిల్లలు ఇక్కడ ఉన్న చదువుకునే పిల్లలు అక్కడ పోయి అమెరికాలో పోయి మాట్లాడినారు సార్. ఏ గవర్నమెంట్ అన్నా మాట్లాడించిందా? ఎక్కడ చేయలేదు. ఈయన ఇంగ్లీష్ మీడియం వద్దన్నాడు. ఆయన కొడుకు ఇంగ్లీష్ మీడియం చదవాలా, ఆయన కొడుకు ఇంగ్లీష్లో మాట్లాడాలా, పిల్లలు మాట్లాడకూడదు. అది ఏదన్నా ఉద్యోగం రావాలంటే ఇంగ్లీష్ టాకింగ్ ఉంటేనే ఉద్యోగాలు వస్తున్నాయి లేదా సార్? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ అయితే రావాలా కదా. అది పెట్టడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు? మరి దాన్ని అది అని వాళ్ళు అంటారు. అది తప్పు కాదు కదా సార్. పిల్లలు డెవలప్ కావాలంటే నువ్వు ఏమి చేయకున్నా కానీ విద్య మటుకు ఫ్రీగా ఇవ్వాలా సార్. ఈ రెండు అందుకే ఇంకా మెడికల్ కాలేజ్ కూడా ఫ్రీగా ఇస్తే వాళ్ళు చదువుకొని, ఇప్పుడు బీద పిల్లలు చదవాలంటే చాలా కష్టం సార్. కోట్లో ఖర్చు పెట్టి చదవాలంటే వైద్య విద్య ఎవరికి రాదు, అందరికి వస్తుందా? ఐఏఎస్ అందరు కాలేరు, డాక్టర్లు కాలేరు, ఐపీఎస్ కాలేరు. ఎంతో కష్టపడితేనే, కష్టపడిన వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలంటే ఖర్చు ఏడైతే సార్? ఖర్చు పెట్టలే. అటువంటివి డెవలప్ చేస్తే ఏ గవర్నమెంట్కైనా మంచి పేరు వస్తుంది. మీరు ఇప్పుడు అన్నారు ఈ విజన్ ఉన్న మంత్రులు వచ్చి ఏమైనా ఖర్చు పెట్టారు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఈసారి తెలుసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఒకసారి ఈసారి 29లో వచ్చినంటే ఇంకా మంచి పని చేస్తాడని నేను నమ్ముతున్నా. సో ఈ మీ 2029లో కూడా
మీ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము. మీ వైసీపీ ప్రభుత్వం వచ్చితే మళ్ళీ మిమ్మల్ని ఈ కార్పొరేటర్ కాకుండా ఇంకా పెద్ద క్యాడర్లో మేము చూడాలని కూడా కోరుకుంటున్నాము. కోరుకుంటున్నాం. ఈ సమయాన్ని మాకు కేటాయించినందుకు మా ఛానల్ తరపు నుంచి, మా 1TV ప్రేక్షకుల తరపు నుంచి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇది అయిన తర్వాత మనము మీ వార్డులకు సంబంధించి, అంటే 29వ వార్డుకు సంబంధించి ఎక్కడెక్కడ డెవలప్మెంట్స్ జరిగినాయి ఏంటి అనేది మనం మొత్తం ఒక్కొక్కటి మనం క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ వెళ్దాం సార్. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్కు కేటాయించినందుకు మరొకసారి హార్దికంగా మేము శుభాభినందనలు తెలుపుకుంటున్నాము, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి మన వార్డు విజిట్ కార్యక్రమము. మరొక వార్డు విజిట్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.